వెల్కమ్ టు ఆద్య టీవీ. రాష్ట్ర బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వట్టిపల్లి వ్యవసాయ శాఖ మాజీ చైర్మన్ రజనీకాంత్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ నమస్తే. బావురా? అవునాము సార్ చెప్పండి సార్, ఈ రోజు మాజీ ముఖ్యమంత్రిని కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పిలవడం జరిగింది. అంటే ఎందుకు మరి ఇంత కక్షపూరితంగా ఈ రేవంత్ రెడ్డి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది? ఈ పరిపాలన ఈ ప్రభుత్వము కక్షపూరితం కావాలని చెప్పి గతంలో కూడా మొన్న హరీష్ రావు గారు ఇచ్చిన దాంట్లో కూడా డాక్యుమెంట్స్ ఎవిడెన్స్తో సహా అన్ని ఇవ్వడం జరిగింది. అయినా కూడా అది సరిపోదు అన్నట్టు మళ్ళీ కేసీఆర్ని కూడా ఈ విషయంలో కావాలని చెప్పి ఇది చేస్తున్నారు. సో మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఓన్లీ కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్టు ఇది. కల్వకుంట్ల కుటుంబము కోట్ల రూపాయలు ప్రజలది సొమ్మును కొల్లగొట్టింది అని చెప్పేసి ముఖ్యమంత్రి పదే పదే వ్యాఖ్యలను చేస్తుంటాడు. ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? అది ముమ్మాటికి అబద్ధం, ముమ్మాటికి 100% 200% అబద్ధమే. దాంట్లో ఎలాంటిది లేదు. ఎంతో మందికి ఇప్పుడు మాలుమూల మా సింగూరు అసొంటి ప్రాజెక్ట్ ఏరియాలో కూడా నీటి నిల్వ కానీ దీని మూలానే ఇప్పుడు కాళేశ్వరం మూలానే నీటి నిల్వలు కానీ గ్రౌండ్ వాటర్ ఎక్కడైనా గ్రౌండ్ వాటర్ కూడా బాగా డెవలప్ అయిందంటే కాళేశ్వరం మూలానే. అదే కాకుండా అంత ప్రజలకు ప్రతి మారుమూల గ్రామాల్లో కూడా నీళ్ళ కొరత లేకుండా ఉంది. ఇప్పుడు చూడండి, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా నీళ్ళ కొరత, ఎవరికి నీళ్లు కూడా లేవు. తాండాల దగ్గర మొదలు పెడితే ఎక్కడ నీళ్ళ వసతి కూడా లేవు. అంటే కమిషన్ల ప్రాజెక్టు కట్టి ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినామని కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇంత ఫోకస్ బీఆర్ఎస్ నాయకులు ఎందుకు చేస్తున్నారు? అంటే వాళ్ళు కట్టిన ప్రాజెక్టే వాళ్ళ దగ్గరనే వాళ్ళ ప్రభుత్వంలో కూలిపోయింది అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు పదే పదే చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అదంతా శుద్ధవాదం. ఇప్పుడు ఇన్ని ఉన్నప్పుడు ఎక్కడో చోట ఒక చిన్న విషయాన్ని తీసుకొని దాన్ని వీడియో క్లిప్ తీసుకొని హైలైట్ చేస్తారు. ఏమి లేదు దాంట్లో, పూర్తి అబద్ధమే. వాళ్ళలా ఇప్పుడు మూసి రివర్ లేదో తెచ్చుకొని ప్రాజెక్టులు కమిషన్ల గురించి చేస్తున్న పని కాదు. ఆల్రెడీ అయిపోయింది. ప్రభుత్వం చేసినప్పుడు జనాలు దాన్ని అనుభవిస్తున్నారు, దాని ఫలాలు తింటున్నారు. అనడానికి వీలే లేదు. ఉట్టి కావాలని చేస్తున్నారు. ఇది అర్థం. అంటే ఇక్కడ ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీ అనేక ప్రాజెక్టులు కట్టించింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా సింగూరు ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు అనేక ప్రాజెక్టులు కట్టించినాము. అయినా మేము ఇంత గొప్పలు చెప్పుకునేది ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బీఆర్ఎస్ నాయకులు ఇంత గొప్పగా వర్ణించుకోవాల్సిన అవసరం ఏమొస్తుంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ముఖ్యమంత్రి అక్కడ ఉన్న మంత్రివర్గం కూడా ఇదే మాట అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఏమి చేయలేకపోయారు. నీటి అనేది ఆయన మేధస్సు కానీ ఉన్న మేధావులతోని కానీ ఇచ్చేసి సంప్రదించి గ్రావిటీ ద్వారా నీళ్ళు ఎట్లా చేయాలి గోదావరి నుంచి అనేది ఆయన చేసిన ఇదే. తప్ప వీళ్ళు ఇప్పుడు మన స్వతంత్రం చేసింది లేదు, ఏం లేదు. 2-3 ప్రాజెక్టులు ఆడు అదే చెప్పుకుంటారు ఇప్పటి వరకు. వాళ్ళు చేసింది ఈయన చేసిన దాన్ని వాళ్ళకు జీర్ణించుకోలేకపోతున్నారు. అది ఇక్కడ ఆయన చేసిన దాన్ని టెక్నికల్లీ కానీ గ్రావిటీతో నీళ్ళు వచ్చడం అనేది కానీ చరిత్రలో ఇక్కడ వేరే ప్రపంచంలో వీళ్ళ మేధావులు మెచ్చుకున్నారు దాని గురించి. చివరిగా బీఆర్ఎస్ పని అయిపోయింది ఈ రాష్ట్రంలో. ఈ రోజు కాళేశ్వరం విషయంలో తాడో పేడో తెలుసుకుంటాము అని చెప్పేసి గల్లీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్త ఢిల్లీ దగ్గర ఇదే మాటలు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం చేస్తామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి అంటున్నాడు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? దాంట్లో ఆయన చెప్పిన దాంట్లో ఏమిది కాదు, సమస్య కాదు. ఇప్పుడు పోతే లోకల్ బాడీ ఎలక్షన్ పోతే తెలుస్తుంది కదా ఎవరు ఏంది అనేది, ఎవరికి ఎంత ప్రాధాన్యత ఉన్నది, లోకల్గా ప్రజల ఆదరణ ఎంత ఉన్నదని పోతే తెలుస్తుంది. వాళ్ళ భయానికే పోలేకపోతారు. ఉట్టి మీది మాటలు గాలి మాటలు ఏంటంటే ఉట్టి దీన్ని బట్టలు తప్పితే వాళ్ళకి ఏం లేదు. చెప్పండి సార్, స్థానిక సంస్థ ఎన్నికలు ఎందుకు పెట్టలేకపోతుంది ఈ ప్రభుత్వం? ఇప్పటికే దాదాపుగా 18 నెలలు అయింది రాష్ట్ర సర్కార్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో రన్ కాబట్టి. కాంగ్రెస్ పరిపాలన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో స్టార్ట్ నుంచి ప్రజలు నమ్మి ఏదో అబద్ధాలు చెప్పిన దానికి వాళ్ళు ఓటేసారు, గెలిపించారు. ఇక 16 నెలల్లో వాళ్ళ చరిత్ర మొత్తం బయట పడ్డది. ఏదో బీసీ కమిషన్ అంట, బీసీ దాన్ని పెంచడము, ఏదో అన్ని అబద్ధాలు చెప్పుకోవడం, అబద్ధాలు చేయడం జరుగుతుంది. దమ్ముంటే మీరు స్థానిక ఎలక్షన్ పెట్టండి, అప్పుడు ప్రజా తీర్పు తీసుకుంటారు. అప్పుడు ఏ తీర్పు వస్తుంది మీకే తెలుస్తుంది. ఆ భయంతో మీరు ఎంటగైతున్నారు. ఇంతవరకు కూడా ఇంచుమించు సంవత్సరం పైన అవుతుంది. ఇంతవరకు స్థానిక ఎన్నికలు లేదు, ఏం లేదు. వాళ్ళ దాంట్లో వాళ్ళ మంత్రి పదవుల మీద, ఆ పదవీల మీద కానీ ఒక శాఖలు కేటాయింపు ఢిల్లీకి పోవాల్సిన పరిస్థితి మీకు వచ్చింది, కాంగ్రెస్ పరిస్థితి వచ్చింది. ఇది మా కేసీఆర్ గారు ఈ విధంగా పరిపాలన విధానంలో పబ్లిక్ల మీద ప్రజాభిప్రాయం సేకరణ చేసుకుని పరిపాలన చేసిన తప్ప ఈ విధంగా చేయలేడు అని చెప్పి. ప్రజలకు ఇంద్రమ్మ రాజ్యంలో అందరికీ న్యాయమే జరుగుతుంది, సామాజిక తెలంగాణ వైపే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది అన్నారు. అంటే మొన్న 3 మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది, విస్తరణ జరిగింది. అంటే సామాజిక న్యాయం జరిగినట్లన్నా మంత్రి పదవులలో? ఇవి సామాజిక న్యాయం జరగకుంటేనే ప్రతి ఒక్కరు బీసీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ అందరూ కూడా పబ్లిక్లోనే ప్రతి మీడియా ద్వారానే చెప్తున్నారు సామాజిక న్యాయం లేదు. ఆ ఇందిరమ్మ ప్రభుత్వం అనేది ఇందిరమ్మ పబ్లిక్ చెప్పుకోవడం తప్ప పబ్లిక్లో కానీ ఎలాంటి ఇందిరమ్మ ఇల్లు లేవు, ఇందిరమ్మ సామ్రాజ్యం లేదు, ఇందిరమ్మ పరిపాలన లేదు. చెప్పండి, యువకు నిరుద్యోగులకు ఇచ్చిన మాటలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చినట్లన్నా ఈ రాష్ట్రంలో? నిరుద్యోగులకు మొట్టమొదటి అన్యాయం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే
అది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. ఎట్లుందంటే కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లు మాత్రమే అన్ని ఫిలప్ చేసిన తర్వాత అంటే ఎవరికో పెట్టిన పిల్లలు నా పిల్లని ముద్దాడే ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చెప్పుకున్న ప్రభుత్వం జూటా ప్రభుత్వం. ఆల్మోస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఉద్యోగాలే నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఎవరి పేపర్ల కోచులు ఇచ్చి ఎల్బీ స్టేడియంలో పేపర్లు ఇచ్చి మేమిచ్చిన 2 లక్షల ఉద్యోగాలు చెప్పుకున్న ప్రభుత్వం ఈ దద్దమ్మ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇక్కడ యువతకు అనేక ఉద్యోగాలు విదేశాలకు వెయ్యి తీసుకొచ్చినాము, ఉపాధి కూడా కల్పిస్తున్నాం. పెట్టుబడులు రాకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులే అడుగడుగున అడ్డుపడుతున్నారు. ఏ కంపెనీ కూడా ఇక్కడ ఈ రాష్ట్రానికి రాకుండా లగచర్ల విషయమే కావచ్చు, జైరాబాద్ విషయం కాస్తే డప్పూరు విషయంలో కావచ్చు, ఇక్కడ రమణపేట విషయంలో కావచ్చు, ఏ కంపెనీ పెట్టకుండా బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడుతున్నారు. కొంతమంది యువ నాయకులే అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? ఇది 100% తప్పు. వాళ్ళ కుటుంబానికి మాత్రమే ఆస్తులు సంపాదించుకుంటారు తప్ప ఏ ఐటీ కంపెనీలు కానీ ఏ కంపెనీ తేవడం కాదు. వాళ్ళు విదేశాలకు పోతున్నారంటే అక్కడ ఎంజాయ్ చేయడం తప్ప ఏమీ లేదు. ఏ కంపెనీలు రావు, ఏమి రావు, అంతా నాటకం. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నాటకం, ఏది చేయదు వాళ్ళతో శాత కాదు. అంటే 6 గ్యారెంటీల ముచ్చట ఏంది మరి? మీ గ్రామంలో అత్తకు 4,000, కోడలకు 2,500 ఇస్తున్న ఈ కాంగ్రెస్ సర్కార్ అది అమలు అవుతుందా? 100% జూటా అంటే జూటా. ఒక్క పథకం కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. అదే 2,000 కేసీఆర్ ఇచ్చినవి ఉన్నాయి. తులం బంగారం ఇస్తాడు, ఆ బంగారం ఇవ్వలేడు. 2,500 అది లేదు. ఏ పథకం లేదు. నీళ్లు చక్కగా రావడం లేదు, కరెంటు లేదు. వాడు 6 గ్యారెంటీలు కాదు, ఒక గ్యారెంటీ కూడా నెరవేర్చలేదు. ఓకే, రైట్. చెప్పండి, ఇక్కడ కేసీఆర్ ఇచ్చిన పథకాలను ఏ పథకాలను ఆపినామో అన్ని పథకాలు రన్ అవుతున్నాయి కదా. ఆరోగ్యశ్రీ రన్ అవుతుంది, రైతు భరోసా రన్ అవుతుంది, మళ్ళంటే కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు ఏ పథకం రన్ అవుతుంది? ఎందుకు ఆపుతున్నాం? బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి అంటుండు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అంశంలో తీసుకున్న దాకా ఆయన పరిపాలన జరుగుతలేదు. 6 గ్యారెంటీలు అయినా ఈయన అంశం తీసుకోవాలి, 42 అయినా ఈయన అంశం తీసుకోవాలి, 420 అయినా ఏది తీసుకున్నా కానీ ఇక్కడ నుంచే ఆయన కమ్మల్లో అవుతుందేమో. ఓకే, రైట్. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ ను గద్దె దింపుతా అని చెప్పి పదే అన్నాడు, గద్దె దింపాడు. ముఖ్యమంత్రి కుర్చీ వచ్చినాక కూడా ఎందుకు కల్వకుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడతాడు ఈ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ నాయకులు, మంత్రులైన, ఎమ్మెల్యే అయినా ఆయనకు ఎక్కడ కూడా విలువ ఇస్తలేరు. విలువ ఇవ్వకపోవడం వల్లనే కేసీఆర్ గారి మీద పడి ఏడవడంలో ఆయనకు ఒక దిట్టయింది. ఎందుకంటే కేసీఆర్ గారు అంటేనే ఒక తెలంగాణ రాష్ట్రం కాదు, 50 రాష్ట్రాలు, జిల్లాలలోనే, దేశాలలోనే తెలంగాణ తెచ్చిన ఏకైకం కేసీఆర్ గారు అని అందరికీ తెలిసిపోయింది. సంక్షేమ పథకాలు అంటే ఏంది, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా రియల్ ఎస్టేట్ ఎట్లుంది, సంక్షేమం పడిపోయింది. ఇప్పుడు ముసలోళ్ళ నుంచి బాలుని దాకా చెప్పు, ఏం చెప్తారంటే పరిపాలన అంతా పడిపోగొట్టిన ఈయనంతా దద్దమ్మ ఎవడు లేడు, ఈయన ఎందుకు వచ్చిండు అని అందరు పాపం ఏడుస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. అంటే ఆందోళనకు సంబంధించిన యువ నాయకులు కావచ్చు, మాజీ చైర్మన్ కావచ్చు, రజనీకాంత్ కూడా ఒక వాక్యాలు చెప్పడం అనేది అయితే జరిగింది.